బయట వాన పడుతుంటే ఇంట్లో వేడి సమోసాతో కప్పు టీ తాగుతూ ఉంటుంది వేరే లెవెల్. ఈ కాంబినేషన్ తర్వాత ఏదైనా. సో ఈరోజు స్వీట్ కార్న్ సమోసా చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దీంట్లో స్వీట్ కార్న్ ని ఒక 5 to 10 minutes అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని తీసి ఒక బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న కట్ చేసుకున్న గార్లిక్, చిన్న కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో 2 కప్పుల మైదా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని వీటిని అయితే చపాతీ పిండి లాగా మెత్తగా ఒత్తుకోవాలి. వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మైదా పిండి వాడితేనే క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. సో ఈ విధంగా అయితే దీన్ని అయితే మంచిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొని ఇంకోసారి ఒత్తుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే సమోసాలు అంత బాగా వస్తాయి. సో ఈ విధంగా అయితే మెత్తగా రావాలి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఇంకోసారి ఒత్తుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత కొంచెంగా పిండి వేసుకొని వీటిని అయితే చపాతీ లాగా వీలైనంత పల్చగా వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని చేసుకున్న తర్వాత స్టవ్ మీద తవా పెట్టి వీటిని అయితే 2 వైపులు కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాల్చుకోకుండా ఈ విధంగా 1 minute కాల్చుకొని వీటినైతే పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా కాలినట్టుగా అవ్వాలి, అప్పుడే బాగా వస్తాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకొని సైడ్స్కి అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే సైడ్స్కి కట్ చేసుకోండి. సో వీటిని అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి కూడా కట్ చేసుకొని ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో ఉండాలి. ఇలా మిగిలిన వాటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ మైదా వేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగానే చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ ఉన్నాయి కదా, దీన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగానే చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసి వీటిలో మనం ముందుగానే చేసుకున్న కార్న్ స్టఫ్ని వేసుకొని వీటైతే ఫోల్డ్ చేసుకొని మొత్తంగా కవర్ చేసుకోవాలి. సో వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని సమోసాస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని, లేదంటే సమోసా త్వరగా మాడిపోతాయి. సమోసా ఫ్రై అయ్యేలోపు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో 100+ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో వీటిని 5 to 10 minutes అయితే ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్లో ఇందాక మిగిలిపోయిన సమోసా షీట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వీటిని అయితే మనం చాట్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆయిల్లో పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి.
ఇలా మంచిగా ఫ్రై చేసుకొని దీని మీద సాల్ట్ వేసుకొని కలుపుకొని సమోసా మీద వేసుకుంటే స్ట్రీట్ స్టైల్ సమోసా అయితే అయిపోతుంది. ప్రాసెస్ పెద్దగా ఉన్న టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.